ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీంట్లో స్పెషల్ ఏంటంటే చంపింది ఒక మైనర్. ఎదురింట్లో ఉండేటటువంటి వాళ్ళే. చనిపోయింది 38 సంవత్సరాల విష్ణుమూర్తి. కత్తితో 14 పోట్లు పొడి చంపేశారు. ఒంగోలులో ఒకటో పట్టణ సిఐ వెంకటేశ్వరరావు గారు చెప్తున్న లెక్క ఏంటంటే విష్ణుమూర్తి బాలుడు ఎదురెదురు ఇళ్లలో ఉంటున్నారు. విష్ణుమూర్తికి భార్య కొడుకు ఉన్నారు. సదరు బాలుడి తండ్రిని తల్లి విడిచి వెళ్ళిపోయింది. దీంతో అతను తండ్రి సోదరుడితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆ బాలుడు తన అవసరాల కోసం సమీపంలో నివసించే వాళ్ళ మీద ఆధారపడుతుంటాడు. శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లే క్రమంలో ఆ ఇంటి గేటు వేసి ఉండడంతో పక్కనే ఉన్న విష్ణుమూర్తి ఇంటి గేటు తీసి పక్కనే ఉన్న మెట్ల ఆధారంగా వేరొక ఇంటికి వెళ్ళాడు. అంటే గోడ దూకాడు అనమాట. తమ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళావంటూ బాలుడిని విష్ణుమూర్తి తిట్టాడు. ఆ టైంలో అక్కడి నుంచి బాలుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి అటుగా వస్తున్న బాలుడు సోదరుడి మీద దాడి చేయడంతో బాలుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తన ఇంట్లో నుంచి పదునైన కత్తిని తీసుకొచ్చి విష్ణుమూర్తి మీద బాలుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన విష్ణుమూర్తిని స్థానికులు హుటాహుటిన స్థానిక జీజీహెచ్కి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్టు నిర్ధారించారు. నిందితుడైన బాలుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. హతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడాది లోపల వాడు బయటకు వచ్చేస్తాడు. వాడు ఇప్పుడే ఆ స్వభావంతో ఉన్నాడంటే ఎట్టా తయారవుతాడు.